వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజైతే మంచి టేస్ట్ ఉండే పాలకూరను వెల్లుల్లి కారంతో చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. దీనికోసం 1/2 కిలో పాలకూరను కట్ చేసుకొని వాటర్లో వేసేసుకొని 2-3 సార్లు కడిగేసేసుకొని ప్లేట్లో తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం అనేసి ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసేసుకున్నాను, పొట్టు తీసేసుకొని. అలాగే సరిపడినంత కారం, ఉప్పు వేసేసుకొని దీన్ని మంచిగా దంచేసి పెట్టేసేసుకోవాలి. పేస్ట్ లాగా దంచుకోవాలి. ఈ వెల్లుల్లి కారం వేయడం వల్ల ఈ పాలకూరకు మంచి టేస్ట్ వస్తుంది. స్టవ్ మీద డిష్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే నేను ఒక ఎండిన మిరపకాయ వేస్తున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి పెట్టేసేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. అయితే ఏంటంటే ఆకుకూరలు మంచిగా మంచి టేస్ట్ రావాలంటే ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవద్దు, మీడియంగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ ఆకుకూరలు అనేటివి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మీడియంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. అయితే చాలామంది పిల్లలు ఆకుకూరలు తినరు కదా, ఇలా చేసి పెడితే మంచిగా తినేసేస్తారు. ఇందులో మెయిన్ టేస్ట్ ఏంటి అంటే ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. దీన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కడిగేసి పెట్టేసేసుకున్న పాలకూరను ఇందులో వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఈ మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ పాలకూర ఎక్కువసేపు పట్టదండి ఉడకడానికి, తొందరగానే ఉడికిపోతుంది, ఫ్రై అవుతుంది. అయితే ఇందులో వెల్లుల్లి కారం వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలతో కూడా మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువగా ఫ్రై చేయకుండా నార్మల్గా ఫ్రై చేసి ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలైతే ఆకుకూరలు అస్సలే ముట్టరండి. అలాంటప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి మంచిగా తినేసేస్తారు. ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి దంచేసి పెట్టేసేసుకున్న వెల్లుల్లి కారంను ఇందులో వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లి కారం వేయడం వల్ల పాలకూరకు మంచి టేస్ట్ వస్తుంది. ఇది మెయిన్ ఏంటంటే జొన్న రొట్టెలకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది. ఇలా అంతా కలిసేటట్టుగా ఈ వెల్లుల్లి కారంని పాలకూరలో కలిపేసేసుకోవాలి. స్లిమ్లో పెట్టి చేసుకోవాలండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. అయితే మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో మీ అందరికీ కూడా స్మాల్ రిక్వెస్ట్ అండి. మా ఛానల్ చాయ్ బిస్కెట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా దగ్గరికి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం, అంతే అండి. వెల్లుల్లి కారంతో చేసినటువంటి పాలకూర ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. మీరు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక్క కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ చాయ్ బిస్కెట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.